హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను పీజేకి వచ్చానండి, పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్. ఈ స్టోర్ వచ్చేసి ప్యారడైజ్ సర్కిల్లో ఉంది, అపోజిట్ ప్యారడైజ్ రెస్టారెంట్, జేడ్ ఆర్కేడ్. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి నేను చాలా కలెక్షన్ పట్టుకొచ్చానండి, ఎక్స్పోజ్ది కూడా కలెక్షన్ పట్టుకొచ్చాను అనమాట. సో ఇవాళ కలెక్షన్ ఏంటి అంటే కంప్లీట్గా నక్షి జ్యువెలరీ, కుందన్ నక్షి ఉంది, అలాగే డీప్ నక్షి జ్యువెలరీ ఉంది. సో ఇవాళ ఈ జ్యువెలరీని ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వన్ అండి, బ్యూటిఫుల్ హారం. ఇది చాలా బాగుంటుంది హారం, డీప్ నక్షిలో ఉంది, పికాక్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ నక్షి గురించి తెలుసు కదండి, మొత్తం టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది, డీప్ నక్షిలో కార్వింగ్ అంతా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక పెద్ద పెండెంట్ అనమాట. మిడిల్లో మనకి ఈ విధంగా జైపూర్ కుందని హైలైట్ చేశారు, పైన ఒక సౌత్ సీ, ఈ పక్కన ఆ పక్కన పికాక్స్ వచ్చేసి, కింద ఈ విధంగా ఆర్చ్ ఇచ్చేసి మళ్ళీ అమ్మవారు వచ్చారండి. చాలా బాగుంది, కంప్లీట్గా టెంపుల్ డిజైన్ అండ్ డీప్ నక్షిలో ఉంది ఫినిషింగ్ అంతా. మనకి కుందన్ ఎక్కడైతే పీసెస్ వస్తున్నాయో ఇక్కడ 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 కుందన్ పీసెస్ వచ్చే దగ్గర మనకి గోల్డ్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే వెనకాలంతా క్లోజింగ్ ఉంటుంది, ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకు 95.8 గ్రామ్స్ ఉందండి. నేను ఓన్లీ నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను, ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ నేను కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ అనమాట. పైన ఒక కుందన్ స్టడ్ ఇచ్చేసి కింద ఈ విధంగా అమ్మవారి జుమ్కాస్ని హైలైట్ చేస్తారు విత్ బీట్స్ అనమాట. చాలా బాగున్నాయండి, పెట్టుకుంటే ఒక గ్రాండ్ లుక్ అనమాట. ఈ హారం వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి, ఈ జుమ్కాస్ నెట్ వెయిట్ 24.3 గ్రామ్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షి వర్క్ ఉన్న హారం అండి, కంప్లీట్గా డీప్ నక్షి వర్క్ అనమాట. అండ్ మొత్తం కంప్లీట్గా బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ ఉందండి, చాలా బాగుంది. కింద పెండెంట్ వచ్చేసి మనకి కుందన్ పెండెంట్ని హైలైట్ చేశారు. అండ్ ఈ విధంగా నెట్టెడ్ వర్క్ అలా వచ్చింది, ఇక్కడ పికాక్స్ వచ్చాయి. కింద వచ్చేసి ఈ విధంగా స్పైరల్ చేసిన బీట్స్ ఉంటాయి కదండి, మన తీగని స్పైరల్ లాగా చుట్టి ఈ విధంగా స్ట్రింగ్ చేశారనమాట. సో ఈ హారం అయితే చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకు 87.4 గ్రామ్స్ ఉందండి, స్టన్నింగ్ వన్. అండ్ దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే. ఈ విధంగా ఉన్నాయండి స్టడ్స్, పైన మ్యాంగో స్టడ్ వచ్చేసి, కింద అమ్మవారి జుమ్కాస్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ కింద ఈ విధంగా అక్కడక్కడ డ్రాప్స్ని హైలైట్ చేశారు, ఎంత బాగుందో అసలు జుమ్కా. పెద్ద సైజ్ జుమ్కా అండి, కంప్లీట్గా బ్రైడల్కి బాగుంటుంది. ఈ జుమ్కాస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 31.9 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ హారం అండి, ఇది మనకి అమ్మవారి హారం అనమాట, డీప్ నక్షి వర్క్లో ఉంది. మీరు డీప్ నక్షి వర్క్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ అమ్మవారి కళ్ళు, ఆ రూపు అదంతా ఎంత క్లియర్గా ఉందో, ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా అనమాట. మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ అమ్మవారి కింద ఈ విధంగా ఒక కుందన్ పెన్నెని హైలైట్ చేశారు, పికాక్ కుందన్స్ అనమాట, చాలా బాగుంది. పెద్ద హారమే ఇది, బ్రైడల్కే ఇంకా ఖచ్చితంగా. అండ్ మీరు ఒక స్టేట్మెంట్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. హారం అయితే చాలా ఎలిగెంట్గా ఉందండి. హారం వచ్చేసి మనకి నెట్ వెయిట్ చెప్తున్నాను 85.6 గ్రామ్స్ ఉందండి. అండ్ నేను కాంబినేషన్గా మేము ఈ విధంగా చిన్న స్టడ్స్ కూడా పెట్టాము, మీరు కావాలి అంటే సేమ్ ఒకటేసారి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్టడ్స్ నెట్ వెయిట్ వచ్చేసి 14.1 గ్రామ్ ఉన్నాయండి. దీంట్లో కూడా మిడిల్లో మనకి ఈ విధంగా కుందన్ వచ్చేసి చుట్టూ ఈ విధంగా మనకి గోల్డ్ గజ్జలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న మువ్వలు, వాటిని తీగ చుట్టారనమాట, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వావ్, హారం అంటే హారం అండి, ఎన్ని హారాలు ఉన్నా ఒక లక్ష్మీ అమ్మవారి హారం ఉంటే అది అసలు వేరే లెవెల్ అనమాట, దానికి కొట్టే హారం ఇంకోటి ఉండదు. అండ్ ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారు, ఇంకెక్కువే ఉన్నారు. అండ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్గా మనకి ఎలిగెంట్ డిజైన్ అండి, మనకి టెంపుల్ డిజైన్ అనమాట, మొత్తం మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. ఇక్కడ మాత్రం అమ్మవారు మనకి ముందుకు ఎంబోజింగ్ అయ్యారండి, చిన్న చిన్నగా. ఇది కాస్టింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ అమ్మవారు అనమాట. మనకి డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఈ పెండెంట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మనకి ఇది హారం అయితే యూ షేప్లో ఉంది, మనకి చూడడానికి యూ షేప్లో ఉంది. కిందకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక యారో ఉంటుంది కదండి, ఆ డిజైన్ అనమాట, ఇలా వచ్చింది. చాలా బాగుంది హారం అయితే, హారంకి వంక పెట్టేదే లేదు. మీరు ఇది జనరేషన్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు, అంటే ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకొని నెక్స్ట్ మీ కిడ్స్కి కూడా ప్రజెంట్ చేయవచ్చు అనమాట, అంత బాగుంటుంది హారం. అండ్ ఇది వచ్చేసి నెట్ వెయిట్ 85.5 గ్రామ్స్ ఉందండి. మీరు దీంట్లో ఎంత గోల్డ్ ఉందో అంత గోల్డ్ ఉంటుంది బై బ్యాక్ తీసుకుంటే కూడా. అండ్ ఇదంతా 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ అండి, మనకి ఈ విధంగా లైక్ షాండ్లియర్ టైప్ హైలైట్ చేశారు. నార్మల్గా అయితే చాంద్బాలి ఎక్కువ ఇస్తారనమాట, కాకపోతే దీంట్లో డిఫరెంట్గా డిజైన్ చేశారు. పైన స్టడ్ వచ్చింది, కింద వచ్చేసి ఈ విధంగా అమ్మవారి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ నెట్ వెయిట్ వచ్చేసి 24.4 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది, ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాం. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి అసలు నక్షి గురించి చెప్పాలి అంటే ఒకరోజు సరిపోదన్నమాట. అలాగే కుందన్ జ్యువెలరీ గురించి చెప్పాలన్నా కానీ ఒకరోజు సరిపోదు. వాటి రెండు కాంబినేషన్ అయితే ఎలిగెంట్ అని చెప్పొచ్చు. చాలామంది వేర్ చేస్తారండి. పెళ్లి రోజుకైతే ఇంకా ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఒక బ్రాడ్ చోకర్ వేసుకొని కింద ఒక బొట్టుమాల, నక్షి బొట్టుమాల కానీ లేదంటే కుందన్ బొట్టుమాల వేసుకున్నారంటే వావ్. అండ్ యాక్చువల్గా నేను ఇంక పీజేఈ నుంచి నేను బొట్టుమాల కలెక్షన్ పట్టుకొచ్చానండి. మ్యాంగో మాల కలెక్షన్ కుందన్స్లో. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఎక్స్క్లూజివ్ ఉండే హారాలు దాంట్లో. దానికి ఆ హారాలకి నెక్లెస్ మ్యాచ్ చేశారంటే ఫైన్గా ఉంటుంది. బ్రైడల్ లుక్ అయితే అంత బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కంటికం నెక్లెస్ లాగా ఉందండి. ఒక లిటిల్ డిజైన్ అట్టించి అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ ఉంది. మరి ఇక్కడ మాత్రం మనకి కంటెలాగా పెద్దగా ఈ విధంగా పెండెంట్ని హైలైట్ చేశారండి. అండ్ 3 స్టెప్స్ పెండెంట్ అనమాట. దీంట్లో మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి పికాక్స్ ఆ విధంగా డిజైన్ వచ్చేసి అమ్మవారు వచ్చారు. ఇది మనకి ఈ విధంగా స్టెప్ వైజ్గా ఉంది. అండ్ కింద పర్ల్స్ స్టింగ్ చేశారు. మీరు కావాలంటే నక్షి బాల్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. కస్టమైజ్ కూడా చేసిస్తారు. నెట్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ ఉందండి. స్టన్నింగ్ వన్. అండ్ ఇంత పెద్దగా నెక్లెస్ వచ్చింది, ఇది మీరు 3/4 లాగా వేసుకున్నారు. సో మీకు కుందన్లో స్టడ్స్ కావాలి, పెద్ద పెద్ద డిజైన్స్ వద్దు, పెద్ద పెద్ద బుట్టాలు వద్దు అనుకుంటే మీ విధంగా స్టడ్స్కి వెళ్ళిపోవచ్చు. అమ్మవారు వచ్చారు, చుట్టూ ఈ విధంగా పోలికీస్ అనమాట. ఎంత బాగుందో అసలు స్టడ్ అయితే. ఇయర్ మొత్తం కవర్ అయిపోతుందండి, అంత పెద్ద స్టడ్ అయితే హైలైట్ చేశారు. అండ్ ఇప్పుడు స్టడ్స్ అయితే అందరు పెడుతున్నారండి. 17 ఇయర్స్ నుంచి 71 ఇయర్స్ వరకు ఈ విధంగా స్టడ్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో మీకు ఒక ట్రెడిషనల్ స్టడ్స్ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి నెట్ వెయిట్ వచ్చేసి మనకి 14.7 గ్రామ్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ మోర్ డిజైనర్ స్టేట్మెంట్ పీస్ అండి. నక్షిలో చాలా బాగుంది. పికాక్స్ వచ్చాయి. సో ఈ పికాక్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్లో ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫెదర్స్ లాంగ్ పెట్టిన పికాక్, ఇక్కడ వచ్చేసి క్యూట్గా ఉన్న పికాక్, ఇక్కడ వచ్చేసి స్లీప్ మోడ్లో ఉన్న పికాక్, అలా అనమాట. పికాక్లోనే వెరైటీస్. అండ్ ఇక్కడ కూడా ఒక పికాక్ వచ్చిందండి, ఫెదర్స్ ఓపెన్ చేసింది అట్లా అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా ఇది మెయిన్ పికాక్ అనమాట. ఫేసింగ్ ఉంది. ముక్కు దగ్గర మనకి ఈ విధంగా స్పైరల్ మనకి గోల్డ్ని తీగ చుట్టి ఈ విధంగా పర్ల్స్ని స్టింగ్ చేశారు. అండ్ ఇది కూడా మనకి 3 స్టెప్స్ లాగా పెండెంట్ ఉందండి. కింద వచ్చేసి ఈ విధంగా మంచి ఒక కుందన చిన్న పెండెంట్ని హైలైట్ చేసి ఈ విధంగా సౌత్ సీని హ్యాంగ్ చేశారు. బాగుంది, వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 64.7 గ్రామ్స్ ఉందండి. ఇది హెవీదే, 22 క్యారెట్ జ్యువెలరీ, హాల్మార్క్ జ్యువెలరీ. అండ్ స్టేట్మెంట్ పీస్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కటి వేసుకుంటే నెక్ ఫీల్ అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీని కాంబినేషన్గా మనకి ఈ విధంగా జుమ్కాస్ని కూడా హైలైట్ చేశారనమాట. స్టడ్లో మొత్తం కుందన్ జ్యువెలరీ ఉంది, కింద వచ్చేసి డీప్ నక్షి వర్క్ అనమాట. ఈ విధంగా గోల్డ్ మూవ్ అని హైలైట్ చేశారు. దీనిలో నెట్ వెయిట్ వచ్చేసి 27.5 గ్రామ్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కంటెంపరీ లుక్ అండి కుందన్లోనే. దీని గురించి చెప్పాలంటే అసలు నో వర్డ్స్ అనమాట. స్టన్నింగ్ పీస్, ఐ క్యాచింగ్, ఐ ఫీస్ట్ కలెక్షన్ అంటారు కదా, అలా. ఇక్కడ అమ్మవారు వచ్చారు. అమ్మవారు చుట్టూ ఈ విధంగా కుందన్ని హైలైట్ చేశారండి. ఇవి పికాక్స్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కుందన్ పీసెస్ ఎక్కడైతే అటాచ్ చేస్తారో అక్కడ మొత్తం మనకి 24 క్యారెట్ గోల్డ్ని యూజ్ చేస్తారండి. మీరు ఇప్పుడు ఏవి ఇన్ని హారాలు చూస్తారు కదా, అన్ని హారాలలో మనకి కుందన్ పీసెస్ ఎక్కడ వస్తే అక్కడ 24 క్యారెట్ గోల్డ్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది కూడా అదే. కింద వచ్చేసి ఈ విధంగా బెరల్ బీడ్స్ స్టింగ్ చేశారండి. ఎంత బాగుందో హారం, అసలు నెక్ ఫీలింగ్ అనమాట. మీరు బ్రైడల్కి అయితే ఇది వేసుకొని కింద ఒక పాంచ్లాడా, సాత్లాడా వేసుకున్నారంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంత బాగుంది ఈ నెక్లెస్ అయితే. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 102 గ్రామ్స్ ఉందండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మేజర్గా మనకి వర్క్, ఆ డిజైన్ వచ్చిందంతా మనకి కుందన్ వర్కే వచ్చింది. ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ ఫిల్లింగ్, ఈ వెనకాల కవర్ అయిందంతా మనకి కుందన్ జ్యువెలరీ వచ్చిందండి. ఇదంతా కుందను. ఓకే, అండ్ దీని చుట్టూ ఈ విధంగా 24 క్యారెట్ గోల్డ్ అయితే ఉంటుంది. ఇదంతా 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ. దీనికి కాంబినేషన్గానే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. స్టడ్లో మనకి ఈ విధంగా నక్షి డిజైన్ వచ్చి కుందని హైలైట్ చేశారు. ప్రాపర్ ఇయర్ రింగ్స్ అనమాట. జుమ్కాస్, లాంగ్ జుమ్కాస్ చాలా బాగున్నాయి. ఈ జుమ్కాస్ నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పటివరకు అన్నీ మనం హారాలు, మిడ్ లెంత్ చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్లెస్ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి. మొత్తం కంప్లీట్గా డిజైనర్ పీస్. ఇది పికాక్స్ వచ్చాయి, అమ్మవారు వచ్చారు, కుందన్ పీస్ని హైలైట్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక కోన్ బెల్ ఆ టైప్ ఉంటుంది కదండి, అలా డిజైన్ ఇచ్చేసి కింద ఈ విధంగా గోల్డ్ బాల్ని స్టింగ్ చేశారు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 38.5 గ్రామ్స్ ఉందండి. దీంట్లో ఏంటంటే మేజర్గా మనకి కుందన్ డిజైన్ అయితే ఎక్కువ వచ్చింది. సో దాన్ని బట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సాలిడ్లో ఉన్నాయి, సాలిడ్ డీటెయిలింగ్ అనమాట. 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి ఇది కంటే కమ్ నెక్లెస్ అనమాట. సో ఇక్కడ వరకు కంటే అండి, ఇక్కడ వచ్చేసి నెక్లెస్ పీస్ లాగా హైలైట్ చేస్తారు. ఇదంతా మనకి జాలీ స్టైల్లో ఉంది, లైక్ మెష్ లాగా. అండ్ ఇదంతా హెవీ డీటెయిలింగ్ ఇచ్చారండి, డీప్ నక్షి వర్క్లో. అండ్ కుందన్ పీస్ కూడా కింద వచ్చేసి ఈ విధంగా బర్డ్స్ని అలాగే మనకి ఎమరాల్డ్స్ని హైలైట్ చేశారు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 36.4 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ చోకర్ అనమాట, చాలా ఎలిగెంట్గా ఉంది. అమ్మవార్లు వచ్చారు డీప్ నక్షి వర్క్లో. మీకు ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, చూసుకోండి. ప్రతి అమ్మవారి ఫేస్లో కానీ ఆ కింద పద్మం డిజైన్ కానీ చాలా క్లియర్గా ఉంది అండ్ చాలా డీప్గా ఉంది వర్క్ కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బర్డ్ సింబల్స్ని హైలైట్ చేసి ఇక్కడ మనకు ఒక పెద్ద పెండెంట్ అనమాట కుందండి. కింద వచ్చేసి ఈ విధంగా గోల్డ్ని స్పైరల్ లాగా చుట్టి ఈ విధంగా బీడ్స్ని స్టింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక పర్ల్ని హైలైట్ చేశారు. ఈ చోక నెట్ వెయిట్ వచ్చేసి 86.1 గ్రామ్ ఉందండి. ఓకే, పెద్దదే ఇది, ఇంకా బ్రైడల్కి చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కంటెకమ్ నెక్లెస్ లాగా అనమాట. కంటె కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా డిజైన్ కంటెలాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒకటి బెల్ డిజైన్ అయితే ఒకటి మనకి కుందన్ డిజైన్ అనమాట. చాలా బాగుందండి. అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంది, 36.4 గ్రామ్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, యూనిక్ పీస్. అసలు స్టైలింగ్ అయితే చాలా బాగుందండి. మీరు ఈ నెక్లెస్ మీరు డ్రెస్సెస్ పైనకి వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు, ఇండో వెస్ట్రన్ మీద కూడా వేసుకోవచ్చు. అంత ఎలిగెంట్గా ఉంది. మనకి నక్షీలోనే కంటెంపరీ లుక్ అనమాట. మనం నార్మల్గా కంటెంపరీ లుక్ అంటే మనకి వెస్ట్రన్ సైడ్ సమ్ డైమండ్స్లో అట్లా వస్తుంది, కాకపోతే మనం నక్షీలో కూడా అనుకోవచ్చు. అంత బాగుంది ఇది డిజైనర్ పీస్. ఇక్కడ అక్కడ పికాక్స్ వచ్చేసి మిడిల్లో మాత్రం ఒక కుందన్ పెండెంట్ని హైలైట్ చేశారు. వావ్ వావ్, డిజైనర్కి ఒక దండం పెట్టేయచ్చు, అంత బాగుంది. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి వావ్ అనాల్సిందే. కంప్లీట్గా దీంట్లో గోల్డే ఉందండి, ఎక్కడ అయితే ఏం వేస్టేజ్ లేదు. అండ్ సాలిడ్ గోల్డ్ అనమాట. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 20.3 గ్రామ్స్, ఆల్మోస్ట్ 2 తులాల 3 గ్రాములు అంతే. అంత లైట్ వెయిట్లో ఉంది. 3 గ్రాములు కాదు, 3 మిల్లీస్ అండి. 2 తులాల 3 మిల్లీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఇది ఒక ప్రాపర్ నెక్లెస్ అనమాట, కానీ చాలా బాగుంది. డీప్ నక్షి వర్క్ వచ్చింది, అమ్మవార్లు వచ్చారు అండ్ అలాగే కుందన్ జ్యువెలరీ, చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 45.8 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వావ్, ఇది ఇంతకుముందు మనం చోకర్ చూసాం కదండి, పెద్ద సైజ్ చోకర్. మీకు దాంట్లోనే కుందంది ఉండాలి ఒక చోకర్, చాలా బాగుంటుంది. అలాంటి ఒక చోకర్ అండి ఇది. ఒక కుందన్లో ఒక చోకర్ ఉండాలని దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంది. మిడిల్లో వచ్చేసి కుందన్ని హైలైట్ చేసి చుట్టూ ఈ విధంగా డిజైన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి హాఫ్ జుమ్కాస్ ఉంటాయి కదా, వాటిని హైలైట్ చేశారు. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 38.7 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 3/4 నెక్లెస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదంతా మనకి ఇక్కడ పికాక్ డిజైనింగ్ హైలైట్ చేశారు డీప్ నక్షి వర్క్లో. ఇది రెడ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు టెంపుల్ అనమాట. మనకి గుడి స్టైల్, టెంపుల్ స్టైల్ డిజైన్ ఇచ్చేసి ఈ విధంగా ఆర్చిచ్చి అమ్మవారిని కూర్చోబెట్టారు. చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి పెండెంట్ ఇచ్చేసి ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారిని హైలైట్ చేశారండి. ఇది ఒక మనకి 3 స్టెప్స్ పెండెంట్ అంటారు కదా, అలా ఉంది. చాలా యూనిక్గా ఉంది అసలు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి దీన్ని 98.3 గ్రామ్స్ ఉందండి ఈ హారంది. ఇది కొంచెం సాలిడ్ వర్షనే, గట్టి చేత అంటారు కదా, అలా అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఒక క్యూట్ నెక్లెస్ అనమాట. దీంట్లో పికాక్స్ వచ్చాయి డీప్ నక్షి వర్క్లో అండ్ కుందన్ జ్యువెలరీ వచ్చింది. ఇది మనకి హాఫ్ మూన్ షేప్ అలా ఉందనమాట. గాడ్ ఆ సింబల్స్ ఏం రాలేవండి, ఆ ఐడల్స్ కూడా ఏం రాలేవు. ఇది వచ్చేసి 34.9 గ్రామ్స్లో ఉందండి, స్టాండింగ్ వన్. సో నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. అసలు ఏం చెప్పాలి దీని గురించి, చాలా బాగుంది. మనకి ఒక 3/4 లెంత్ వరకు మొత్తం ఇక్కడ వరకు ఫిల్ అయిపోతుందండి. కింద ఒక చిన్న షార్ట్ హారం వేసుకున్నారంటే ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ అనమాట. డీప్ నక్షి వర్క్లో పికాక్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కుందన్ పీస్ని హైలైట్ చేసి ఇదంతా ఫ్లవర్ డిజైనింగ్ వచ్చేసి మనకి ఒక కోన్ షేప్లో బెల్ ఉంటుంది కదండి, అలా డిజైన్ హైలైట్ చేశాను అనమాట. మెష్ టైప్లో. ఇది వచ్చేసి 73.1 గ్రామ్లో ఉందండి దీని నెట్ వెయిట్ అనేది. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, చూసారు కదా నక్షి హారాలు, నెక్లెస్లు లైట్ వెయిట్ నుంచి దీంట్లో బ్రైడల్ ఉన్నాయండి. మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద మనకి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక్కసారి స్టోర్ని విజిట్ అయ్యారంటే మీరు సాటిస్ఫై అయ్యే వరకు మీ కళ్ళతో చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని టంగు అని పక్కన గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.